ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం వనపర్తి నుంచి నేరుగా దోమలపెంటకు వచ్చారు. అక్కడి నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వచ్చారు. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను నేరుగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతాచారి అందిస్తారు. తిరుపతాచారి, ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈరోజు 9 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లారు. సొరంగం వద్దకు వెళ్లే ముందే అక్కడ ఆయన అధికారులతో అదేవిధంగా మంత్రులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం, అంటే 22వ తేదీ గత నెల 22వ తేదీ జరిగిన ప్రమాదం సంబంధించిన అంశాలపైన పూర్తిగా అధికారులు వివరించారు. రెస్క్యూ టీం ఎలాంటి ఆపరేషన్ కొనసాగిస్తుంది, ఆ ఆపరేషన్ పరిస్థితి ఏంటిది అనే విషయాలపైన కూడా ఇప్పుడు తాజా పరిస్థితులపైన కూడా అటు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వీటన్నిటిని తెలుసుకున్నారు. ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎన్నో కిలోమీటర్ వద్ద జరిగింది, మనం సొరంగం తవ్వకం చేపట్టిన ప్రాంతం నుంచి అది ఎంత దూరంలో ఉంది, ఆ ఎంత దూరం వరకు బురద మట్టి పేరుకుంది, ఎంత దూరంలో ఇది ప్రమాదం జరిగిందనే విషయాలు గతంలోనే తెలుసుకున్నప్పటికీ మరొకసారి అధికారులు ఆ ప్రమాదం వివరాలను పూర్తిగా చెప్పారు. ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను కూడా ఇటు మ్యాప్ ద్వారా ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పారు. మరో ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పరిస్థితులను అబ్జర్వ్ చేశారు. అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, దానికి ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత సమయం పట్టొచ్చు అనే విషయాలపైన కూడా తెలుసుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు ఉన్నారు. మొత్తానికి ఆయన టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆ టన్నెల్ లోపలలో ఉన్న పరిస్థితులను కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అందులో లోపలికి వెళ్తూ ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉన్నది, ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాన్ని చూస్తూ ఈ టన్నెల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే టన్నెల్ తవ్వుతున్నప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఎలా ఉంటాయి అనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ టన్నెల్లో జరిగిన ప్రమాదం గురించి పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎలాంటి ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి ఎన్ని దళాలు పనిచేస్తున్నాయి, ఇటు రాష్ట్రానికి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన కానీ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన దళాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ షిఫ్ట్లలో ఎంతమంది పనిచేస్తున్నారు అనే విషయాలను కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మొత్తానికి ఇటు ప్రతిపక్షాల విమర్శల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించడం, ఒకవైపు అధికారులు గాని అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది గాని కొంత మంచిగా ఊతమిచ్చే అవకాశం ఉంది. ఈ ఒక ముఖ్యమంత్రి ఆ టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించడంతో ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతంగా జరిగే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. విజయ్, తిరుపతాచారి, ముఖ్యంగా సహాయ చర్యల్లో 18 ఏజెన్సీలు 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ పనుల్లో మాత్రం పురోగతి అంతగా కనిపించట్లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి? దీనిపై అధికారులు, అక్కడ పనిచేస్తున్న అధికారులు ఏమంటున్నారు? వాస్తవంగా ఈ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగే రోజు తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత వాటర్ లీకేజీ భారీగా ఉండడం, వాటర్ లీకేజీ ఎక్కువగా ఉండడం, అదే విధంగా బురద మట్టి, అంటే వాటర్ తో పాటు మట్టి కూడా పెద్ద ఎత్తున ఇటు టన్నెల్లోకి రావడం లాంటి దాని వల్ల ఈ సహాయక చర్యలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఒకవైపు టన్నెల్ కు ఏదైతే టన్నెల్ చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలన్నీ కూడా టన్నెల్లో కూరుకుపోవడం, ఇటు ఈ బురద మట్టి రావడం, భారీగా వాటర్ రావడం వల్ల ఈ సహాయక చర్యలన్నీ కూడా కొంత ఆలస్యం జరిగాయి. ఒకవైపు వాటర్ ను తొలగిస్తూనే వాటర్ తొలగించడానికి అవసరమైన యంత్ర పరికరాలను బిగించడానికి దాదాపు 4 రోజులు పట్టింది. ఆ వాటర్ తొలగించడంతో పాటు బురద మట్టిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాన్ని పెద్ద ఎత్తున ఇప్పటికే తొలగించారు. ఇక చివరి దశకు, అంటే ఏదైతే 14 మీటర్ల పరిధిలో ఈ బురద మట్టి ప్రమాదం జరిగిందో, ఆ బురద మట్టి ఉందో ఆ బురద మట్టిని తొలగించే పనులు దాదాపు దగ్గరకు వచ్చాయి. ఇంకా వేగంగా కూడా ఆ పనులు చేస్తున్నారు. అయితే ఒకవైపు ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు. వారి పరిస్థితి
ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది మాత్రం చెప్తున్న ప్రకారం వాళ్ళు మనకు లేరన్నట్టుగానే చెప్తున్నారు. ఈ క్రమంలో వారిని గుర్తించి అక్కడ నుండి తీయడానికి ఎలాంటి పెద్దగా డ్యామేజ్ కాకుండా తీయాలనే ఒక సంకల్పంతో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి కొంత దగ్గరికి వచ్చిన నేపథ్యంలో కొంత స్లోగా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ ను వివిధ బృందాలు చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. విజయ్, తిరుపతాచారి గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక మీరు చెప్పినట్టు ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాళ్ళు ఇక ఉండకపోవచ్చనే అభిప్రాయమే వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి బాధిత కుటుంబీకులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అన్న భరోసా ఇచ్చే అవకాశమైనా ఉందంటారా? అయితే దీనిపైన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గాని అధికారులు గాని ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళని గుర్తించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా బయటపడ్డ తర్వాతనే దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే కుటుంబాలు అధైర్యపడొద్దు అనే సూచనలు మాత్రం అధికారులు, అక్కడ ఉన్న మంత్రులు ఆయా కుటుంబాలకు చెప్పి ఉన్నాయి. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి లేదు కాబట్టి తర్వాత అక్కడ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయి అందులో నుంచి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంది, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుంది అనే దాని మీద మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కొంత ఆతృతతో అంత ఆసక్తిగా భయంకరమైన పరిస్థితుల మధ్య, బాధాకరమైన పరిస్థితుల మధ్య ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇటు మంత్రులు కానీ ఎలాంటి ప్రకటన చేసే అవకాశాలు లేవు. ఒకవైపు ఆపరేషన్ పూర్తి అయితే గానీ దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంటది. బాధితులకు అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం మీకు సహకారంగా ఉంటదనే విషయాలను మాత్రమే వాళ్ళు ప్రస్తుతానికైతే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. విజయ్, తిరుపతిసారి ఇటీవల కాలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2 రోజుల్లో మాత్రమే ఖచ్చితంగా పనులన్నీ పూర్తి చేస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పనులైతే నత్తనడకన సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా రకాల అడ్డంకులు ఉండొచ్చు, కానీ ఇది ప్రతిపక్షాలకు కూడా కొంత ఒక ఆయుధంగా మారే, రాజకీయ అంశంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఇదంతా ప్రభుత్వ వైఫల్యంగా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగానే ప్రతిపక్షాలు కూడా కామెంట్లు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైతే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ విషయానికి వస్తే కొంత ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాల క్రమంలోనే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశాయి. ముఖ్యమంత్రి కూడా ఎందుకు వెళ్ళలేదు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు కానీ టన్నెల్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటూ కూడా ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఖండించారు. గతంలో కొండగట్ట ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళాడా అని ప్రశ్నించారు. అది ఒకటి కాకుండా మాసాయిపేటలో స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొన్నప్పుడు కూడా అక్కడికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళాడా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అయినప్పటికీ ఇప్పుడు 9 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి ఈ ఘటన స్థలానికి వెళ్ళడం, మొత్తానికి ఘటనకు సంబంధించిన పరిస్థితులను ఆరాధించడం, అక్కడ రెస్క్యూ చేస్తున్న వాళ్ళందరినీ కొంచెం వేగంగా చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించడం లాంటి అంశాలు కొంత కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు? ఎన్ని రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది? ఈ తొలగింపులన్నీ ఎంతకాలంలో అయ్యే అవకాశం ఉందని వారికి తెలియజేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే అక్కడ మిషనరీ కొంత అడ్డంకిగా మారింది, బురద మట్టి కొంత అడ్డంకిగా మారింది, మట్టి పిల్లలు, పెద్ద పెద్ద రాళ్లు కూడా కొంత అడ్డంకిగా మారాయి. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ, ఒక్కొక్కటిగా బయటికి పంపిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు కార్మికులను 5గురిని మాత్రం స్కానింగ్ ద్వారా గుర్తించినట్టుగా అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ ఇంకా దానికి సంబంధించి అది ఎలా వాళ్ళను తీయాలి, ఎలా ఇక్కడికి బయటికి తీయాలనే విషయాలపైన మాత్రం కొంత ఆందోళనకర పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. విజయ్, తిరుపతిచారి, ప్రధానంగా ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల 8 మంది కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలంలో ఉన్నారా? అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా వారినైనా ఓదారుస్తున్నారా రాజకీయ నాయకులు? దీనికి సంబంధించిన సమాచారం ఉందా? ఇప్పటికే ఎవరైతే ఈ ప్రమాదంలో చిక్కుకున్నారో కార్మికులు కానీ, ఇంజనీర్లు కానీ, వాళ్ళందరికీ సంబంధించిన కుటుంబాలను ఇప్పటికే
ఎస్ఎల్బిసి టన్నెల్ కు దగ్గరలోనికి దోమలపెంటకు తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. వారందరికీ కూడా ఒకవైపు ప్రభుత్వం ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది, వాళ్ళు క్షేమంగా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ వాళ్ళలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తట్టుకోవాలనే విధంగా కూడా వారికి ఇండైరెక్ట్ గా కొంతమంది అధికారులు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం కూడా మీ కుటుంబాలకు అండగా ఉంటుంది అని చెప్పి ఒకవైపు భరోసా కల్పించినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి ఈ ఆపరేషన్ పూర్తయితే గానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత కానీ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఎలా అండగా ఉంటుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతాచారి.